సిద్దిపేట పట్టణ ప్రజలకందరికీ కూడా నమస్కారం అండి. నేను డి హిమబిందు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ యొక్క ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. మా కళాశాలలో హెచ్ఈసి, సిఈసి, బైపీసీ, ఎంపీసీ, మరి ముఖ్యంగా ఉర్దూ మీడియంలో హిందీ అండ్ ఉర్దూ సబ్జెక్టుతో పాటు సెకండ్ లాంగ్వేజ్తో పాటు ఉర్దూ మీడియంలో బైపీసీ అండ్ హెచ్ఈసి సబ్జెక్ట్స్ కూడా గ్రూప్స్ కూడా రన్ అవుతున్నాయి. సో మా దగ్గర ఉన్నటువంటి ఫెసిలిటీస్ గురించి చెప్పాలంటే కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ క్లాస్ రూమ్స్, విశాలమైనటువంటి ల్యాబ్ ఎక్విప్మెంట్తో పాటు ఉన్నతమైనటువంటి విద్యలు చదివినటువంటి అనుభవజ్ఞులైన కొన్ని సంవత్సరాలు 10-15 సంవత్సరాల అనుభవజ్ఞులైనటువంటి లెక్చరర్స్ కూడా మా దగ్గర అందుబాటులో ఉన్నారు. మొన్న 2025లో వచ్చినటువంటి రిజల్ట్స్లో మా దగ్గర స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి ప్రియదర్శినితో పాటు సెకండ్ ఇయర్లో కూడా స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి బైపీసీ గ్రూప్లో స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి అమ్మాయిలు మా దగ్గర చదివారని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. మా దగ్గర మీకు కావాల్సినటువంటి విద్యను అందించడమే కాకుండా భవిష్యత్తులో మీ ఏ వృత్తిలోకి వెళ్ళాలనుకుంటున్నారో, ఏ రకమైనటువంటి ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటున్నారో దానికి కావాల్సినటువంటి గైడెన్స్ను కూడా మా దగ్గర ఇవ్వడానికి ఉపాధ్యాయులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. కాలేజీలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ గురించి సిద్దిపేట పుర ప్రజలకైతే చెప్పాల్సిన అవసరం లేదు. అధునాతమైనటువంటి బిల్డింగ్తో పాటు మంచి ప్లే గ్రౌండ్, ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్తో పాటు లైబ్రరీ సౌకర్యం, ఉర్దూ మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంకి సంబంధించి లైబ్రరీ సౌకర్యం కూడా కలదు. సో తప్పకుండా మా కళాశాలను ఒకసారి విజిట్ చేయండి. తప్పకుండా గవర్నమెంట్ జూనియర్ కాలేజీ గర్ల్స్లో అడ్మిషన్ తీసుకొని మీ బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్తే.